Good morning, everyone. ఎలా ఉన్నారు? I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్, తెలంగాణ హైకోర్ట్ కి న్యూ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రావడం జరిగింది. ఆయన ఆల్రెడీ హైకోర్టులోనే పనిచేస్తున్నారు. మరి ఇప్పటి వరకు ఉన్న హైకోర్టు జడ్జిని బాంబే హైకోర్టు కి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఆయన పోస్ట్ లోకి ఒక యాక్టింగ్ సిజేఐని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియమించడం జరిగింది ప్రెసిడెంట్ గారు. మరి ఆయన ఎవరు, అసలు ఏ ఆర్టికల్ కింద ఇట్లా ఒక యాక్టింగ్ సిజేఐని నియమించే హక్కు అనేది ఉంది, లాంటి విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2025 రిపోర్ట్ వచ్చింది. మరి ఇందులో టాప్ లో ఎవరున్నారు, మన ఇండియా ర్యాంక్ ఎంత, అసలు ఇది ఏ పారామీటర్స్ ని పరిగణలోకి తీసుకొని ర్యాంకింగ్స్ ఇస్తుంది, అవన్నీ కూడా మనం ఈరోజు చూద్దాం. అలాగే యుఎస్ ఇండో రిలేషన్స్ న్యూస్ లో ఉన్నాయి, ముఖ్యంగా న్యూక్లియర్ కి సంబంధించిన విషయాల మీద. మరి అవి ఏంటో చూద్దాము. అలాగే ఇస్రో మళ్ళీ న్యూస్ లో ఉంది. మొన్ననే స్పేడెక్స్ ప్రోగ్రామ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఈసారి మళ్ళీ న్యూస్ లో ఉంది. అసలు ఎందుకు న్యూస్ లో ఉంది, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి, ఇవన్నీ చూద్దాము. ఖోఖో వరల్డ్ కప్, ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఖోఖో వరల్డ్ కప్ జరిగింది కదా. ఎస్, దాని ఫైనల్స్ అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చాయి. మరి చిన్నప్పుడు మీరు కూడా ఊర్లలో ఖోఖో ఆడుంటారు కదా. ఎస్, మరి దానికి సంబంధించిన విషయాలు. అండ్ మన న్యూఢిల్లీలో ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ జరుగుతోంది. మరి దానికి కూడా ఫైనల్ రిజల్ట్స్ వచ్చాయి. మరి ఎవరు గెలిచారు, మన ఇండియన్స్ ఎవరైనా ఉన్నారా, దానికి సంబంధించిన విశేషాలు. అలాగే ఇండియాలో ఒక కొత్త అబ్జర్వేటరీ, స్పేస్ అబ్జర్వేటరీని నెలకొల్పారు పురూలియా అనే ఒక ఏరియాలో. మరి అది ఏంటి, అందులో స్పెషాలిటీస్ ఏంటి, లాంటి సంబంధించిన విషయాలు. అలాగే అజంతా ఎల్లోరా ప్రాంతం ఉన్న మరాఠవాడ రీజియన్ ఉంది కదా, అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం. మరి అది కూడా ఇప్పుడు న్యూస్ లో ఉంది, దానికి సంబంధించిన విషయం. అలాగే ఇందులో నుంచి కొన్ని ఎంసీక్యూస్ ని కూడా మనం ఈరోజు డీల్ చేద్దాం. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ జస్టిస్ సుజోయ్ పాల్ అపాయింటెడ్ యాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్ట్. యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అండి సుజోయ్ పాల్. విన్నారా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు? ఎస్, మొన్న మన గ్రూప్ 1 లో GO 29 ఇష్యూ మీద తీర్పిచ్చిన జడ్జి ఈయనేనండి, సుజోయ్ పాల్ గారు. డబుల్ బెంచ్ జడ్జ్, మెయిన్ జడ్జి ఈయనే. మరి ఈయననే రీసెంట్ గా హైకోర్ట్ కి చీఫ్ జస్టిస్ గా అపాయింట్ చేయడం జరిగింది. ఇంతకు ముందు ఎవరు ఉండే మనకు చీఫ్ జస్టిస్? అలోక్ అరాడే. మరి ఆయన్ని బాంబే హైకోర్టు కు ట్రాన్స్ఫర్ చేశారు. మరి ఆయన ప్లేస్ లో జస్టిస్ సుజోయ్ పాల్ గారిని తీసుకోవడం జరిగింది. ఏ ఆర్టికల్ కింద యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గా నియమించవచ్చు అని చెప్పి కూడా ఎగ్జామ్ లో అడగచ్చు. ఇది తెలంగాణ వాళ్ళకి ముఖ్యంగా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే కొత్త హైకోర్టు చీఫ్ జస్టిస్ అని మాత్రమే కాకుండా తెలంగాణ హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కదా. ఎస్, వాటిలో కూడా దీని మీదకి వెళ్ళి క్వశ్చన్ రావచ్చు. మరి ఏ ఆర్టికల్ కింద ఇట్లా యాక్టింగ్ సిజేఐని నియమించే హక్కు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది? ఆర్టికల్ 223. ఆర్టికల్ 223 కింద యాక్టింగ్ సిజేఐగా ఒక వ్యక్తిని నియమించే హక్కు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. ఓకే, యూ కెన్ సీ ఇట్ హియర్. Under Article 23 of the Constitution of India allows the President to appoint an acting Chief Justice to a High Court when the office is vacant or the Chief Justice is unable to perform their duties. ఇప్పుడు మన ఆఫీస్ వేకెంట్ గానే ఉంది కదా, అలోక్ అరాడే గారు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత. ఎస్, మరి కొత్త చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మన హైకోర్టుకు వచ్చే వరకు సుజయ్ పాల్ గారు ఉంటారు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్స్ లో ఏపీ వాళ్ళకు, తెలంగాణ వాళ్ళకు, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో కూడా ఈ రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ మీద క్వశ్చన్స్ చాలా వస్తూ ఉంటాయి కదా. ఎస్, మరి క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్, ఫ్యూచర్ లో జాబ్స్ రావడానికి ఏ స్కిల్స్ ఉండాలి, అవి ఏ దేశం వాళ్ళకు ఉన్నాయి అని చెప్తున్న రిపోర్ట్ ఇది. జాబ్ మార్కెట్, ఇప్పుడు ప్రైవేట్ జాబ్ మార్కెట్ ఉంటుంది కదా, దాని డిమాండ్స్ కి తగ్గట్టు ఎవరి దగ్గర ఉన్నాయి, మరి ఏ పారామీటర్స్ ప్రకారం వీళ్ళు తీసుకున్నారు అనేది మనం చూద్దాం. నౌ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఫస్ట్ ఇండియా ర్యాంక్స్ 25th. ఇది ఎన్నోది ఈ ఇండెక్స్? ఫస్ట్ టైం ఇస్తున్నారండి. దిస్ ఈస్ ఫస్ట్ క్యూఎస్ వరల్డ్. క్యూఎస్ అంటే క్వాసరల్లీ సైమన్స్ అండి. వీళ్ళు ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. మరి వీళ్ళు కొత్తగా ఇలా ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ అనేది ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ ద ఫస్ట్ రిపోర్ట్ అని మీకు తెలియాలి, అడుగుతారు. ఓకే, మరి ఇది లండన్ బేస్డ్ కంపెనీ ఇది. ఓకే, రైట్. They are evaluating countries on their readiness to meet evolving job market demands. జాబ్ మార్కెట్ లో, ప్రైవేట్ జాబ్స్ లో కొత్తగా ఏవైతే అవసరాలు ఉన్నాయో మరి అవి ఆ దేశంలో యూత్ కి ఆ ప్రజలకు ఉన్నాయా లేవా అన్న దాన్ని బేస్ గా తీసుకొని
ఈ రిపోర్ట్ ను వీళ్ళు ఇవ్వడం జరిగింది. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో కంపేర్ చేస్తే మన దేశము 25th ర్యాంకింగ్ లో ఉంది. ఓవరాల్ ఇండెక్స్ లో 25th ర్యాంకింగ్ లో ఉంది. అండ్ ఇండియా ఇస్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ ఫ్యూచర్ స్కిల్స్ కంటెండర్. ఫ్యూచర్ స్కిల్స్ కంటెండర్ అనే కేటగిరీలో ఇండియా అనేది కంటెస్ట్ చేస్తుంది మన దేశం. ఓకే రైట్. ఒక 4 కేటగిరీస్ లో వీళ్ళు చేస్తున్నారండి. 4 పారామీటర్స్ తీసుకొని అందులో ఫ్యూచర్ ఆఫ్ వర్క్ ఇండికేటర్ అనే దాంట్లో మన వాళ్ళు 2nd పొజిషన్ లో ఉన్నారు. మన ఇండియా 2nd పొజిషన్ లో ఉంది. మరి మొత్తంగా టాప్ పొజిషన్ లో ఉంది ఎవరు అంటే యుఎస్ఏ. యుఎస్ఏ ఈజ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, ఫాలోడ్ బై యూకే, జర్మనీ అండ్ ఆస్ట్రేలియా. ఓకే రైట్, యూ కెన్ సీ ఇట్ హియర్. మరి ఇందులో నేను ఇందాక చెప్పాను కదా 4 కేటగిరీస్ బేస్డ్ ఆన్ ది ఓవరాల్ పర్ఫార్మెన్స్ అని చెప్పి. మన వాళ్ళు ఇందులో ఫ్యూచర్ స్కిల్స్ ఆస్పైరింగ్, ప్రాక్టీషనర్, కంటెండర్, పయోనియర్ అని చెప్పి 4 కేటగిరీలు ఉన్నాయి. అందులో మన ఇండియా ఇస్ ఇన్ కంటెండర్ కేటగిరీ. ఇండియా ఇస్ ఇన్ కంటెండర్ కేటగిరీ. అలాగే కొన్ని పారామీటర్స్ ని బేస్ చేసుకొని, ఇదేమో కేటగిరీస్ మనం మాట్లాడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము పవర్టీ గురించి క్యాలిక్యులేట్ చేసినప్పుడు హయ్యర్ ఇన్కమ్ కంట్రీస్, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, లోవర్ ఇన్కమ్ కంట్రీస్, ఇట్లా డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ కంట్రీస్ ఉంటాయి కదా. ఎస్, అలా ఇక్కడ ఫ్యూచర్ స్కిల్స్ ఆస్పైరింగ్, ప్రాక్టీషనర్, కంటెండర్ అండ్ పైనియర్ అని 4 కేటగిరీ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఈ ఇండెక్స్ ని 4 ఇండికేటర్స్, కేటగిరీస్ వేరే, ఇండికేటర్స్ వేరే, 4 ఇండికేటర్స్ ఆధారంగా తీసుకొని ఈ రిపోర్ట్ ను వాళ్ళు ఇవ్వడం జరిగింది. అవి ఏమేమిటి అంటే 1 స్కిల్స్ ఫిట్, అవసరం ఉన్నన్ని స్కిల్స్ ఉన్నాయా లేవా. రెండోది జాబ్ స్కిల్స్ అన్నట్టు, అకాడమిక్ రెడీనెస్. మూడోది ఫ్యూచర్ ఆఫ్ వర్క్. 4వది ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ 4ని బేస్ చేసుకొని మన ఏదన్నా దేశానికి ఒక ర్యాంకింగ్ ని ఇవ్వడం జరిగింది. ఓకే రైట్, ఇక్కడ చూసిరా స్కిల్స్ ఫిట్, అకాడమిక్ రెడీనెస్, ఫ్యూచర్ ఆఫ్ వర్క్, ఎకనామిక్ ట్రాన్సిషన్. ఇందులో ఫ్యూచర్ ఆఫ్ వర్క్ కేటగిరీలో ఇండియా 2nd ప్లేస్ లో ఉంది వరల్డ్ లోనే. ఇది ఇంపార్టెంట్ అవుతుంది. ఈ 4 పాయింట్లు ప్లస్ అందులో ఇండియా 2nd ప్లేస్ లో ఎక్కడ ఉంది అంటే ఫ్యూచర్ ఆఫ్ వర్క్ అనే దాంట్లో. మరి ఇండియా ఓవరాల్ ర్యాంకింగ్ ఎంత? 25th. ఇండియా ప్లేస్డ్ ఇన్ 25th ప్లేస్. ఓకే రైట్, ఇది ఇంపార్టెంట్ అండి. ఈ డేటా ఇంపార్టెంట్, ఒక్కసారి చూడండి. అంటే ఈ యూకే, యుఎస్ ఇవన్నీ కాదు, మన ఇండియాది ఫ్యూచర్ ఆఫ్ వర్క్, అలాగే ఈ 4. ఓకే, మరి ఓవరాల్ గా ఏ దేశాలు ఉన్నాయన్నాను? ఫస్ట్ యుఎస్ఏ, 2nd యూకే, 3rd జర్మనీ, 4th ఆస్ట్రేలియా. ఇండియా ఏ ప్లేస్? 25th ప్లేస్. ఓకే, now coming on to the next topic, that is US removes 3 Indian nuclear entities from export control list. US వాళ్ళు ఈ న్యూక్లియర్ కి సంబంధించి ఏ ఎంటిటీస్ నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, చేయకూడదు, వాళ్ళకి ఇవ్వచ్చు, ఇవ్వకూడదు అనేది కొన్ని లిస్ట్ బ్యాండ్ ఆర్గనైజేషన్స్ లిస్ట్ లో పెడతారు. అందులో ఇప్పటి వరకు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కానివ్వండి, ఇందిరాగాంధీ అటామిక్ రీసెర్చ్ సెంటర్ కానివ్వండి, ద ఇండియన్ రేర్ ఎర్త్స్ కానివ్వండి అందులో ఉండే. మరి అందులో నుంచి ఈ 3ని రీసెంట్ గా తీసేయడం జరిగింది. ఎందుకు అంటే 2005 లో మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్ జరిగింది కదా, దాని కింద ఇప్పుడు దాన్ని మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు కదా. ఎస్, దాని కింద ఈ 3 ఆర్గనైజేషన్స్ ని ఆ ఎక్స్పోర్ట్ కంట్రోల్ లిస్ట్ నుంచి తీసేయడం జరిగింది. ఓకే రైట్, ఈ పాయింట్ ఇందాక నేను చెప్పాను కదా, ఒకసారి చూడండి. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు, India and US unveiled an ambitious plan to cooperate in civil nuclear energy in July 2005 following then Prime Minister Manmohan Singh meeting with American President George W. Bush. ఇది ఎందుకు చెప్పానంటే ఇండో న్యూక్లియర్ డీల్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇయర్ ఇయ్యొచ్చు. మొన్న పేపర్లు చూశారు కదా, ఇయర్స్ మీద ఎంత ఫోకస్ చేశాడో. సో ఈ 2005 అనే ఇయర్ మీకు తెలిస్తే బాగుంటుంది. ఓకే రైట్, మరి ఈ 3 ఆర్గనైజేషన్ పేర్లు కూడా తెలియాలి. అలాగే ఇలాంటి ఎంటిటీస్ ని, ద ఎంటిటీ లిస్ట్ హ్యాస్ లాంగ్ బీన్ ఏ tool used by the USA to regulate trade with organizations considered potential risk to the national security or foreign policy of US. వాళ్ళ దేశానికి ఏవైతే దేశాల నుంచి ముప్పు ఉంటుంది, లేకపోతే వీళ్ళకి ఇవ్వకూడదు అనుకున్నారో అందులో ఉన్న మేజర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకి సంబంధించి బార్క్, అలాంటి వాటిని బ్యాండ్ లిస్ట్ లో పెట్టేవాళ్ళు అన్నట్టు. ఇప్పుడు అందులో నుంచి మనం వాళ్ళని తీసేయడం జరిగింది. ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటి? 3 ఆర్గనైజేషన్ల పేర్లు, బార్క్, IGCAR, IRE అండ్ ఫైనలీ ఈ 2005 అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే, అండ్ రీసెంట్ గా ఏ దేశము ఇండియాకి సంబంధించిన 3 ఆర్గనైజేషన్స్ ని, న్యూక్లియర్ ఎంటిటీస్ ని బ్యాండ్ లిస్ట్ నుంచి తీసేసింది అని చెప్పి కూడా అడగచ్చు. దట్ ఈస్ USA. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ క్యాబినెట్ అప్రూవ్స్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 3rd లాంచ్ ప్యాడ్ ఎట్ శ్రీహరికోట. మన ఆల్రెడీ శ్రీహరికోటలో 2 లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయండి. ఓకే, 2 దగ్గర నుంచి
పిఎస్ఎల్విస్ ని జిఎస్ఎల్విస్ ని లాంచ్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు 3వ లాంచ్ ప్యాడ్ ని శ్రీహరికోటలో కట్టాలి అని చెప్పి గవర్నమెంట్ క్యాబినెట్ అంటే ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మినిస్టర్స్ మీట్ అవుతారు కదా, మెయిన్ మినిస్టర్స్ క్యాబినెట్, వాళ్ళు ఈ 3rd లాంచ్ ప్యాడ్ ని శాంక్షన్ చేయడం జరిగింది. దానికి ఖర్చు ఎంత అవుతుంది, 3,984 crores. ఎక్కడ, శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉంది కదా, ఎస్, అక్కడ దీన్ని నిర్మించబోతున్నారు వితిన్ 4 years. ఎందుకు అంటే ఆల్రెడీ 2 ఉన్నాయి సార్, అక్కడికి వెళ్ళి వేసుకోవచ్చు కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు అంటే మన ఇస్రో రేపు ప్రొద్దున స్పేస్ లోకి వెళ్ళాలనుకుంటుంది, అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ కట్టాలనుకుంటుంది, ఆకాశంలోకి స్పేస్ లోకి మనుషుల్ని తీసుకుపోవాలనుకుంటుంది, ఫైనల్ గా చంద్రుడి మూన్కి మన ఇండియన్స్ ని అడుగు పెట్టించాలనుకుంటుంది. సో దానికోసము నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు పిఎస్ఎల్విస్ వెయిట్ లెస్ ఉంటాయి కదా, నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్స్ అనేవి చాలా హెవియర్ క్లాస్ ఉంటాయి, వాటి కోసము వాటిని దృష్టిలో ఉంచుకొని వీటిని నిర్మించడం జరుగుతుంది. ఓకే, యా, యూ కెన్ సీ ఇట్ హియర్, టు ఎన్హాన్స్ లాంచ్ కెపాసిటీ ఫర్ ఫ్యూచర్ ఇండియన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్స్. ఓకే, ఎస్, నేను ఇందాక చెప్పినట్టుగా ఆల్రెడీ 2 ఉన్నాయి శ్రీహరికోటలోనే. ఒకటేమో 30 years బ్యాక్ కట్టారు, ఫస్ట్ ది చిన్న ఎస్ఎస్ఎల్వి కోసము, స్మాలర్ వన్. ఇంకోటేమో 20 years కింద కట్టారు, దట్ ఈస్ ఫర్ పిఎస్ఎల్విస్ అండ్ జిఎస్ఎల్విస్ అండ్ LVM3s. ఓకే, బట్ ఇవి కూడా సరిపోవు, జిఎస్ఎల్వి ఎక్కువ బరువునే మోసుకపోతుంది. ఎస్ఎల్విస్ తోని లేకపోతే పిఎస్ఎల్విస్ తోని కంపేర్ చేస్తే జిఎస్ఎల్వి అనేది చాలా ఎక్కువ వెయిట్ తీసుకెళ్తుంది, బట్ ఇవి జిఎస్ఎల్వి కూడా మనకు సరిపోకపోవచ్చు. ఎందుకంటే భారతీయ అంతరిక్ష స్టేషన్, ఇండియన్ స్పేస్ స్టేషన్ ని 2035 కల్లా కట్టాలి అని చెప్పి మన వాళ్ళు ఏంగా నిర్దేశించుకున్నారు కదా, అలాగే ఇండియన్ క్రూని 2040 కల్లా మూన్ మీద ల్యాండ్ చేద్దాం అనుకుంటున్నారు. మరి అన్నిటికీ కూడా ఇప్పుడు మన ఎలాన్ మస్క్ వాళ్ళ కంపెనీ స్పేస్ ఎక్స్ వాళ్ళు తీసుకెళ్తారు చూసిరా, బరువు రాకెట్లు, అలాంటివి న్యూ జనరేషన్ హెవియర్ లాంచ్ వెహికల్స్ అవసరం అవుతాయి. సో వాటి కోసము ఇప్పుడున్న లాంచ్ ప్యాడ్ సరిపోవు కాబట్టి దీన్ని కట్టాలనుకుంటున్నారు. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఖోఖో వరల్డ్ కప్. ఆల్రెడీ ఒకసారి క్లాస్ లో మాట్లాడుకున్నాం కదా, అప్పుడు ఏం చెప్పాను, జస్ట్ ఫస్ట్ టైం జరుగుతుంది, న్యూఢిల్లీలో జరుగుతుంది. మరి ఈ ఖోఖో టీమ్ కి కూడా ఒడిస్సా స్టేట్ గవర్నమెంట్ స్పాన్సర్ గా ఉంది అని చెప్పాను కదా. ఇక్కడ వాళ్ళ జెర్సీల మీద చూడండి, ఒడిస్సా మెన్స్ కి ఉమెన్స్ కి అందరికి ఒడిస్సా అని కనిపిస్తుంది కదా. ఎందుకు, ఒడిస్సా స్టేట్ గవర్నమెంట్ ఈజ్ యాక్టింగ్ యాజ్ స్పాన్సర్. ఇంతకు ముందు ఒడిస్సా స్టేట్ గవర్నమెంట్ మన నవీన్ పట్నాయక్ గారు ఉన్నప్పుడు సీఎం గా హాకీకి కూడా స్పాన్సర్షిప్ చేశారు. ఓకే, రైట్, నౌ కమింగ్ ఆన్ టు దిస్ ఈస్ ద ఫస్ట్ ఖోఖో వరల్డ్ కప్ అండి, మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నారు. 25 countries పార్టిసిపేట్ చేశాయి. మరి ఫైనల్స్ ఇక్కడ న్యూఢిల్లీలో జరిగింది. ఫైనల్స్ ఇండియా అండ్ నేపాల్ కి మధ్యలో జరిగితే ఇండియా వాళ్ళు, మన దేశము గెలవడం జరిగింది. ఇండియా వన్ ద వరల్డ్ కప్. ఓకే, రైట్, నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్. ఇండియాలో జరిగే ఏకైక సూపర్ సిరీస్ ఇది, ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్. వరల్డ్ ప్లేయర్స్ అందరూ వచ్చి ఇక్కడ పాల్గొంటా ఉంటారు. అంటే ఈ లీగ్ వదిలేయండి, లీగ్ కాకుండా ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఇండియాలో జరిగే ఫేమస్ వన్ ఇది, ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్. మరి దీంట్లో మెన్స్ లో డెన్మార్క్ కి చెందిన విక్టర్ అక్సెల్సన్ గెలుపొందడం జరిగింది బై డిఫీటింగ్ లీ చుక్ యూ ఆఫ్ హాంకాంగ్. హెచ్కేజీ అంటే హాంకాంగ్ అండి. ఈయన పేరు ఇంపార్టెంట్ అండి, విక్టర్ అక్సెల్సన్. ఈయన చాలా టోర్నమెంట్స్ గెలుస్తున్నాడు లాస్ట్ 3 to 4 years నుంచి. సో ఈయన పేరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మన దేశంలో జరిగే మేజర్ సూపర్ సిరీస్ కాబట్టి దీని గురించి ఎగ్జామ్ లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మరి ఉమెన్స్ కేటగిరీకి వచ్చేసరికి అన్సేయాంగ్, సౌత్ కొరియా, మంచి ప్లేయర్. మన సైనా నెహ్వాల్ తోని, పివి సింధుతో చాలా సార్లు గెలిచింది మ్యాచెస్. మరి ఆమె షీ హాస్ డిఫీటెడ్ పోన్పావే చోంగ్వాంగ్ ఆఫ్ థాయిలాండ్. ఈ స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ అనేది కొంచెం కష్టంగా ఉండొచ్చు, జస్ట్ చూస్తే గుర్తుపెట్టేంత వస్తే సరిపోతుంది. ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మెన్స్ ఎవరు గెలిచిరు, ఉమెన్స్ ఎవరు గెలిచిరు, ఎవరు నోట్ పేజ్ గెలిచిరు, ఇది తెలియాలి. ఓకే, రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ పురులియా అబ్జర్వేటరీ. ఇది ఇండియాలోని ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ ఉంటుంది కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్ట్, బెంగాల్, బీహార్, ఒరిస్సా ఈ ప్రాంతంలో కట్టిన మొట్టమొదటి ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ. దిస్ ఈస్ ఏ ఫస్ట్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఆఫ్ ఈస్టర్న్ ఇండియా విచ్ ఈస్ ఇనాగ్రేటెడ్ ఇన్ బెంగాల్. బెంగాల్లో పురులియా అని ఒక డిస్టిక్ ఉంటుందండి. ఆ పురులియా డిస్టిక్ లో దీన్ని కట్టడం జరిగింది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ పురులియా అబ్జర్వేటరీ. బట్ దీనికి ద ఫేమస్ ఇండియన్ సైంటిస్ట్ సత్యేంద్రనాథ్ బోస్ గారి పేరు పెట్టడం జరిగింది. ఎస్ఎన్ బోస్. సుభాష్ చంద్రబోస్ గారు తెలుసు కదా, ఎస్, అలాగే సత్యేంద్రనాథ్ బోస్ గారు కూడా కలకత్తాకు చెందిన వారే.
ఆ సత్యేంద్రనాథ్ బోస్ గారి పేరు మీద ఈ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీని పెట్టడం జరిగింది. అండ్ దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై సత్యేంద్రనాథ్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ విచ్ ఇస్ ఇన్ కల్కత్తా. ఓకే రైట్. అలాగే మరి దీని డే టు డే మెయింటెనెన్స్ కోసము సిద్ధు కాను బిర్సా యూనివర్సిటీతోని MOU కూడా కుదుర్చుకోవడం జరిగింది. ఓకే రైట్. అలాగే ఇక్కడ నేను చెప్పినట్టుగా బేసిక్ గా ఇవన్నీ దేని కిందకి వస్తాయి? డిపార్ట్మెంట్ ఆఫ్ SIT కిందకే వస్తాయి కదా. ఎస్, ద ఫస్ట్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఆఫ్ ఈస్టర్న్ ఇండియా అండ్ మన దేశంలో ఉన్న 6th ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే ఎందుకు సపరేట్ గా చెప్తున్నానంటే ఇప్పుడు మన హైదరాబాద్ లో బిర్లా మందిర్ పోతే ఆడ కూడా ఒక ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఉంటుంది, ప్లానిటోరియం. బట్ దాన్ని నిర్వహించేది బిర్లా వాళ్ళు, ప్రైవేట్. ఇది గవర్నమెంట్ నిర్వహిస్తుంది. DST, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళ చేతుల్లో ఉన్న 6th ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఇన్ ఇండియా. మరి ఇంతకు ముందు ఎక్కడ ఉన్నాయంటే లడాక్ లో ఉంది. లడాక్. పెద్ద పెద్ద కొండ ప్రాంతాల్లోనే ఎప్పుడైనా కూడా ఇలాంటివన్నీ కడతారండి. ఓకే, లడాక్, నానిటాల్, మౌంట్ అబు ఇవన్నీ అన్ని కొండ ప్రాంతాలే కదా. ఎస్, గిర్బానీ హిల్స్ ఆఫ్ పూణే అండ్ కవలూర్ ఆఫ్ తమిళనాడు. రైట్. ఇప్పుడు కొత్తగా కట్టింది ఈ పురూలియా అనే దగ్గర ఒక మౌంటైన్స్ ఉంటాయంట, అక్కడ కట్టడం జరిగింది. మరి దీని మీద ఒక 14 ఇంచ్ డయామీటర్ తోని టెలిస్కోప్ ని సైంటిఫిక్ అబ్జర్వేషన్స్ కోసము 14 ఇంచ్ డయామీటర్ టెలిస్కోప్ ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని వల్ల ఏం తెలుస్తుంది? ఆస్ట్రానమీ అంటే స్పేస్ లో ఆస్ట్రానమికల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాటిలో ఏమైనా డిఫరెన్సెస్ వస్తున్నాయా, వేరియేషన్స్ వస్తున్నాయా, ఇట్లా తెలుసుకోవడంతో పాటు చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకు సైన్స్ మీద ఇంట్రెస్ట్ పెంచడానికి ఇలాంటి అబ్జర్వేటరీస్ అనేవి పనికొస్తాయండి. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ బేసిక్స్ కొంచెం తెలుసుకుంటే సరిపోతుంది. ఈ అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది? అజంతా ఎల్లోరా అని ఆప్షన్స్ ఇచ్చేసిండు అనుకోండి. ఏ అజంతా, బి ఎల్లోరా, సి పూణే, డి బాంబే, డి ఔరంగాబాద్ అని ఇచ్చిండు అనుకోండి. అందరూ అజంతా ఎల్లోరా ఉన్నది కదా, అందులో ఏదో కూడా పెట్టేస్తారు. రైట్. లేకపోతే కాకపోతే ఇది జరిగేది ఎక్కడ తెలుసా? ఔరంగాబాద్ లో. అంటే ఇప్పుడు దానికి ఛత్రపతి సంభాజీ నగర్ అంటున్నారు కదా. ఎస్, ఆ ఔరంగాబాద్ లో ఈ ఫెస్టివల్ జరుగుతుంది. అజంతా ఎల్లోరాలో జరగదు. ఎందుకంటే ఈ అజంతా ఎల్లోరా అన్నీ అనేటివి మరాఠ్వాడా ప్రాంతం కిందకి వస్తాయి. మరి ఆ మరాఠ్వాడా ప్రాంతం యొక్క హెడ్ క్వార్టర్ ఏది అంటే ఔరంగాబాద్ ఆర్ ఛత్రపతి సంభాజీ నగర్. ఓకే రైట్. నా ఇంకొక 2 పేర్లు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అనేది 10th ఎడిషన్. మరి దీనికి ఆనరీ చైర్మన్ గా అశుతోష్ గోవారికర్ గారిని నియమించడం జరిగింది. ఈయన ఫేమస్ బాలీవుడ్ డైరెక్టర్ అండి. మీరు చూసుంటే జోధా అక్బర్ సినిమా, హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్ చూసుంటారు కదా. ఎస్, ఆ సినిమా డైరెక్టర్ ఈయననే. అలాగే హృతిక్ రోషన్ ది మొహంజదారో సినిమా వచ్చింది కదా. ఎస్, అలా మేబీ దేవదాస్ కూడా ఆయనే అనుకుంటా. ఇలాంటి చిత్రాలని ఈయన తీస్తా ఉంటాడు. ఈయనని ఆనరీ చైర్మన్ గా దీనికి పెట్టారు. అలాగే సాయి పరంజ్పియే, లేడీ అండి, ఉమెన్, సాయి పరంజ్పియే అనే వ్యక్తికి పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ని ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భాగంగా ఆమెకు ఇవ్వడం జరిగింది. ఓకే, సాయి పరంజ్పియే, పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. ఈ 3 ఇంపార్టెంట్. సాయి పరంజ్పియే పేరు, అశుతోష్ గోవార్కర్ దీనికి ఆనరీ చైర్మన్ అనేది 10వ ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది. ఓకే, అంతే, అంతకు మించి అవసరం లేదు. ఇది ఆమె పిక్చర్ అండి. రైట్. నౌ కమింగ్ ఆన్ టు MCQs. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న టాపిక్స్ నుంచి కొన్ని MCQs చేశాను, ఒకసారి చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద QS వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2025. ఇప్పుడు ఎగ్జామ్ లో ఇలాంటి ట్రెండ్ నడుస్తుంది కదా, సింగిల్ బేస్ క్వశ్చన్ ఇస్తున్నాడా? ఇవ్వట్లేదు కదా, అందుకే ఇది నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. నౌ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇండియా ర్యాంక్స్ 25th అండ్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ ఫ్యూచర్ స్కిల్స్ కంటెండర్. కరెక్టా? ఎస్, కంటెండర్ కేటగిరీలో ఉందన్నాను. ఫ్యూచర్ స్కిల్స్ కంటెండర్ కేటగిరీలో ఇండియా ర్యాంక్ 25th అని చెప్పాను, అవునా? ఎస్. నెక్స్ట్ స్టేట్మెంట్, USA ఫస్ట్ విత్ ఎ స్కోర్ ఆఫ్ 100 ఇన్ ద ఇండెక్స్. ఎస్, ఇది కూడా కరెక్టే. మీరు అక్కడ నేను అక్కడ ఒక పిక్ పెట్టాను కదా, ఆ పిక్ లో ఉంటుంది చూడండి. నెక్స్ట్, జర్మనీ, UK అండ్ ఆస్ట్రేలియా ర్యాంక్డ్ 2nd, 3rd అండ్ 4th రెస్పెక్టివ్లీ. తప్పండి, ఏం చెప్పాను? ఫస్ట్ USA అవుతే 2nd UK అన్న, జర్మనీ అనలేదు. రైట్, 2nd UK, 3rd జర్మనీ, 4th ఆస్ట్రేలియా. సో ఈ ఆర్డర్ వైజ్ తప్పించిన కదా. ఎస్, సో మరి మనకు ఆన్సర్ A192. ఇది తప్పుడు స్టేట్మెంట్. థర్డ్ది తప్పుడు స్టేట్మెంట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద పురూలియా అబ్జర్వేటరీ. సత్యేంద్రనాథ్ బోస్ గారి పేరు మీద పెట్టిన అబ్జర్వేటరీ ఉంది కదా, దాని మీద క్వశ్చన్.
మూడు స్టేట్మెంట్లు ఉన్నాయి చూడండి. ఏ ద పురూలియా అబ్జర్వేటరీ ఇస్ లొకేటెడ్ ఇన్ పంచేత్ హిల్ ఇన్ పురూలియా డిస్ట్రిక్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఎస్, పురూలియా డిస్ట్రిక్ట్ లో ఉన్న ఒక హిల్ మీద పెట్టారని చెప్పాను కదా, ఆ హిల్ పేరు పంచేత్ హిల్. ఓకే రైట్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఎక్విప్డ్ విత్ ఏ 14-inch డయామీటర్ టెలిస్కోప్ ఫర్ సైంటిఫిక్ అబ్జర్వేషన్. ఆల్రెడీ మాట్లాడుకున్నాం, కరెక్టా? ఎస్ కరెక్టే. ద అబ్జర్వేటరీ సిచువేటెడ్ ఎట్ హైట్ ఆఫ్ 600 meters అబోవ్ ద గ్రౌండ్ లెవెల్. ఇది కూడా కరెక్టే కదా. ఎస్, కొండ మీద పెడతారు అన్నాను కదా, కానీ అక్కడ నేను 600 meters అని పెట్టలేదు, ఇక్కడ చెప్తున్నాను. ఓకే, 600 meters అబోవ్ గ్రౌండ్ లెవెల్. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ లో నాట్ కరెక్ట్ అని ఉంది, కరెక్ట్ ఏది అని అనలేదు. సో మూడు స్టేట్మెంట్లు కరెక్టే. మరి మన ఆన్సర్ ఏమవుతుంది? డి, నన్ ఆఫ్ ద అబోవ్. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్గనైజేషన్ డెవలప్డ్ ద భార్గవాస్త్ర మైక్రో మిసైల్ సిస్టమ్, ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్ సిస్టమ్ డిజైన్ టు కౌంటర్ స్వామ్ డ్రోన్స్. ఇది ఆల్రెడీ నిన్న క్లాస్ లో మాట్లాడుకున్నాం. ఈ స్వామ్ డ్రోన్స్ మన ఇండియా దగ్గర కూడా ఉన్నాయి, కాకపోతే ప్రపంచంలోనే అత్యధికంగా స్వామ్ డ్రోన్స్ చైనా దగ్గర, యుఎస్ఏ దగ్గర ఉన్నాయి. మనకు చైనా శత్రు దేశం, ఎప్పటికైనా డేంజరే. సో వాళ్ళ దగ్గర ఉన్న స్వామ్ డ్రోన్స్ కి కౌంటర్ చేయడానికి భార్గవాస్త్ర మైక్రో మిసైల్ సిస్టమ్ ని మన వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. మరి ఇందులో ఉన్న 4 ఆప్షన్లలో ఏది ఎవరు డిజైన్ చేశారు అని చెప్పి ఉంది. జనరల్ గా మిసైల్స్ అనగానే ఆన్సర్ ఏం పెట్టేస్తాం? డిఆర్డిఓ పెట్టేస్తాం, అవునా కదా? కానీ ఇక్కడ ఆన్సర్ ఇది తప్పండి. చేసింది ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ వాళ్ళు చేశారు, చాలా తక్కువ ప్రైస్ లో చేయడం జరిగింది. ఓకే, సో ఆన్సర్ ఈస్ సి. ఆన్సర్ ఈస్ సి. సో ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ డూ విజిట్ T1 Academy and also subscribe our channel. Thank you.